హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. దర్శక ధీరుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రెస్ మీట్ పెడితే అది ఒక సంచలనం అవడం గ్యారంటీ. ఎందుకంటే మహేష్ తో చేయబోయే సినిమా అనౌన్స్మెంట్ కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి తాజాగా ఆ రోజు SSMB 29 అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికీ ప్రాజెక్ట్ లాక్ అయ్యి జస్ట్ అనౌన్స్మెంట్ తోనే సంచలనానికి రెడీ అవుతున్న కాంబినేషన్ ఏదైనా ఉందా అంటే అది మహేష్ రాజమౌళి సినిమా అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎందుకంటే నాటు పాటకు ఆస్కార్ అందుకొని హాలీవుడ్ ని టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు రాజమౌళి. అప్పటి నుంచి జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్టు కోసం యావత్ ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. రాజమౌళి, మహేష్ ఇద్దరు కూడా సినిమా ఉందని పలు సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. ఇక త్వరలోనే అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫైనల్ గా ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా వినిపిస్తున్నట్లుగా ఉగాదికే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 9న ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా జక్కన్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. అదే రోజు టైటిల్ తో పాటు స్టార్ కాస్టింగ్ రివీల్ చేసే ఛాన్స్ కూడా ఉందని సమాచారం. అయితే ఈ సినిమా ఓపెనింగ్ కు హాలీవుడ్ దర్శక దిగ్గజాలకు ఆహ్వానిస్తున్నట్లుగా టాక్ ఉంది. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ తోనే సంచలనానికి రెడీ అవుతున్నాడట జక్కన్న. ఈ లోపు మహేష్ కమిట్ అయ్యి యాడ్స్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ ఫైనల్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా. ఇక ఏదేమైనా మహేష్ అండ్ రాజమౌళి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రోజు మాత్రం ఓ సంచలనమే అని చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం, ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా